ఒక విఐపి తిరుమలకు వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్ లోనికి వెళ్ళడం అనేది కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి? రెండోది, చంద్రబాబు గారి కుటుంబం ఎప్పటి వరకు ఎప్పుడు మహాద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలి. ఇదే విషయం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లోకేష్ గారు తిరుమల లడ్డూ విషయం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మేము ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే విలువ ఎలాంటిదంటే, ఎప్పటి వరకు నేను గాని మా కుటుంబం గాని ఒక్కసారి కూడా మహాద్వార దర్శనం చేసుకోలేదు. వెళ్ళి మేము సాధారణ ప్రజలు వెళ్లే మార్గంలోనే వెళ్ళాం తప్ప అది మాకున్న చిత్తశుద్ధి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వీడికి అప్పుడు బుర్ర పనిచేయదు. అప్పుడు బహుశా చెవుల్లో శేషమేమైనా పోసుకున్నాడేమో. ఒక భక్తుడైనా సరే చంద్రబాబు గారి కుటుంబం వచ్చిందని మమ్మల్ని ఆపారు, ఇబ్బంది పెట్టారని ఎక్కడైనా చెప్పారా? నీ సాక్షిలో ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి క్లిప్ ఉందా? లేదు కదా. నీ సాక్షిలోనే నువ్వు వేయలేదు కదా. మరి చంద్రబాబు గారు ఇబ్బంది పెట్టారని ఎలా మాట్లాడతావా? నేను వెంకటరెడ్డి నేను అడుగుతున్నా. అంటే నోటికి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? చంద్రబాబు గారు బస్సు ఎక్కితే రాజకీయం అంటావు, చంద్రబాబు గారు గుడికి వెళ్తే రాజకీయం అంటావు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే రాజకీయం అంటాం. అంటే దేవుడు సిగ్గు శరం అనేది ఏం పెట్టలేదా నీకు మీ నాయకుడికి?